విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నల్గొండ జిల్లా మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయంలో కన్స్యూమర్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. కన్స్యూమర్ ప్రత్యేక కోర్టు సిజిఎంఎస్ రామోజీ నాయక్ వెంకట్లు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్ వినియోగదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సబ్ డివిజన్ కార్యాలయంలో ఒక సిఎస్సి కార్యాలయం ఉంటుందని, వినియోగదారులు తమ సమస్యలను తెలియజేస్తే పరిష్కార మార్గం చూపుతారని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 35 ఫిర్యాదులు అందాయని, వారి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ ఇంజనీర్ ఎం శ్రీనివాసాచారి, ఏడీఈలు తిరుపతయ్యం, కోడిరేక రవికుమార్, అకౌంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, రవీందర్ రెడ్డి, ఏఈలు రవీందర్ రెడ్డి, బాలు, శ్రీనివాస్, అమర్ సింగ్, శరత్ కుమార్, మణిదీప్, మహేష్, నాగరాజు, హబీబ్, పాండురంగం, తోటా వెంకటేశ్వర్లు, విజయ్ కుమార్, భూపేందర్, శ్రీనివాస్, షఫీ, సబ్ ఇంజనీర్ నవీన్ రెడ్డి, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సార్ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే బాధ ఉందో చెప్పాలి. ఓకే, మీరు కోర్టులో వినిపించుకోవాలి. దయచేసి కూర్చోవాలి. సార్ దగ్గరికి పోయి సార్తో చెప్పాలి. అయినా కూడా అది పరిష్కారం కాలేదు. ఇంకొకటి ఏంటంటే మనకు మనకు ఇంకా ఏ కేంద్రీయ అయినా కనీసం అక్కడ ప్రొవైడ్ చేస్తే మీరు ఆ సబ్స్టేషన్ మాకు ఇచ్చిన దానికి మిల్లర్స్కి ఏదైనా యూటిలైజ్ అవుతుంది. పేరు మార్చాలా? ఫస్ట్ పేరు మార్చాలి. డాక్యుమెంట్స్ ఉన్నాయా? అంటే మీ తాతగారి నుంచి మీకు వచ్చినట్టుందా? సర్వీస్ రాశారా? ఈ కరెంట్ బిల్లు రావాలి. ఆధార్ కరెంట్ బిల్లు జిరాక్స్. ఈ సమస్య ఏంటి చెప్పండి. కూర్చోబెట్టండి అందరినీ. మిర్యాలగూడ డివిజన్ కి కన్జ్యూమర్ రిటెన్షన్ ఫోరం తరఫున ఈరోజు కన్జ్యూమర్ సమస్యలు, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మేము స్వీకరించి మా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 టీజీ తెలంగాణ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాల మేరకు మా పరిధిలో వచ్చే ఏదైనా సమస్య వినియోగదారుల నుంచి స్వీకరించి మేము అక్లాజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అక్లాజ్మెంట్స్ కి మేము వితిన్ 5 days లో రెస్పాండెంట్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఏఈ, ఏడీ, డిఈ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కన్జ్యూమర్స్ కూడా నోటీస్ వస్తుంది అడ్రస్కి. మేము నోటీస్ ఇచ్చిన 20 days లోపల వాళ్ళు ఫీల్డ్లో ఎఫ్ఐ చేసి కన్జ్యూమర్ ఫోరంకి అక్కడున్న పరిస్థితిని రిపోర్ట్ ద్వారా సమర్పించడం జరుగుతుంది. ఒకవేళ క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్స్ ఆ సమస్యను పరిష్కరించి రిపోర్ట్ వస్తే మేము ఆ కేసుని క్లోజ్ చేస్తాం. లేదంటే కన్జ్యూమర్స్ ని అక్కడ హియరింగ్ పిలిపిస్తాం. రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అక్కడ హియరింగ్ పిలిపించి అక్కడ మా ఫోరం తరఫున చైర్పర్సన్, మెంబర్ టెక్నికల్, మెంబర్ ఫైనాన్స్, ఇండిపెండెంట్ మెంబర్ హియరింగ్ కండక్ట్ చేసి మరి బోత్ సైడ్ వివరణ మేము చూసిన తర్వాత మళ్ళా ఫైనల్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన ఫైనల్ ఆర్డర్ తర్వాత 20 days కి క్షేత్రస్థాయిలో ఆ వర్క్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేసి మళ్ళా 7 days లోపల ఆ వర్క్ కంప్లీట్ అయిన 7 days వర్క్ కంప్లీట్ అయ్యి 7 days కి మాకు మళ్ళీ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. అక్కడ క్షేత్రస్థాయిలో ఇట్లా పబ్లిసిటీ కోసం చేస్తుంది. లేదా కన్జ్యూమర్ ఎవరైనా కానీ మా ఆఫీస్ అడ్రస్ కానీ తర్వాత వాట్సాప్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఇంకా ఏ విధానం డైరెక్ట్గా వచ్చినా లేకుంటే లెటర్ తీసుకుని వచ్చినా మాకు ఈసూగూడలో ఆఫీస్ ఉంది, అక్కడ డైరెక్ట్గా వచ్చినా కూడా మేము కేసుని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇదేమంటే ఈ ప్రోగ్రాము పబ్లిసిటీ కోసం ప్రజల్లో చైతన్యం రావాలా, వినియోగదారులు ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో మేము క్షేత్రస్థాయిలో కూడా జిల్లా వైజ్ కానీ డివిజన్ వైజ్ కానీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని దీర్ఘకాలిక సమస్యలన్నీ నిర్వహించుకున్నారు. అవన్నీ కూడా మేము పరిష్కరిస్తాము. ఇలాంటి సమస్యలు ఇంకా ముందు ఉండకుండా ఏమైతే చర్యలు తీసుకోవాలో అది కూడా మేము తీసుకుంటాము.
కన్జ్యూమర్కి బెటర్ సర్వీస్ చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం.